మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ జరుగుతుంది. అందులో ఈటల రాజేందర్ గారు కూడా ఎంపీ గారు కూడా విచారణకు హాజరయ్యారు. కానీ మేము ఏం తెలియదు, మొత్తం కేసీఆర్ చెప్తేనే చేసినామని చెప్తున్నాం. అంటే బయట ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నా అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, అందుకే ఇద్దరు కలిపి అని మాట్లాడారు. బీజేపీకి బీఆర్ఎస్కు కాళేశ్వరము ఎటువంటి అనుమతి లేకుండా, ఎటువంటి ప్రణాళికలు లేకుండా, దీనికి ఇంకా బహిరంగ సాక్ష్యం కావాలంటే మీకు వీడియో పెడతాను పల్లెవి టీవీలకు. అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేనే మదించి శోధించి అన్ని రకాలుగా నేనే కట్టినా అని చెప్పిండు. ఆ వీడియోదాలు ఆయనకి శిక్ష అయ్యేందుకు ఇంకెందుకు ఎంక్వైరీ? ఇంత వేల మందిని పిలిచి చూడు. ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పిండు, కాళేశ్వరం మొత్తం నా సృష్టి, నేను తయారు చేశాను, నా మదిలో మదించాను, శోధించాను, నేనే డిజైన్ చేశాను, అది ఎవిడెన్స్గా తీసుకోండి. ఆ 80,000 కోట్లు ఏవైతున్నాయో అవన్నీ కక్కించి తెలంగాణ ప్రజలకు ఏది చదువు, విద్య, వైద్యము, ఉపాధి, హాస్పిటల్స్ లేవు. ఆ 80,000 కోట్లు ఏవైతే అవినీతి చేశారో ఆ కుటుంబం 80,000 కోట్లు కక్కించి దాన్ని తెలంగాణ ప్రజలకు విద్య కావచ్చు, వైద్యాలయం కావచ్చు, పిల్లలకు ఉపాధి కావచ్చు, ఆ పథకాలకు ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పట్లో క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు, ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాంట్లో ఇప్పుడున్న మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ ఏం చెప్పారంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది క్యాబినెట్ ముందుకే రాలేదు, ఈటల రాజేందర్ అట్లా ఎందుకో చెప్పిండో కూడా నాకు కూడా అర్థమవుతలే అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, అది తెలంగాణ ప్రజలకు మొత్తం ఉన్న మీడియా మిత్రులకు కూడా అందరికీ తెలుసు. అది ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి గురించి కట్టిన ప్రాజెక్టు. 30,000తో కట్టాల్సిన ప్రాజెక్టుని 1,20,000 కోట్లు అధిక వడ్డీలకు తెచ్చి తెలంగాణ ప్రజల మీద గుదిబండ చేసి నెలకు సుమారు 9,000 కోట్లు వడ్డీతో కట్టుకుంటా ఈరోజు ఒక్క చుక్క నీరు లేకున్నా 1,53,00,000 టన్నుల వరి వండించిన నేల ఇది. ఈడొక్కడు మేం చేసామంటున్నాడు కదండి. ఇక్కడ తెలంగాణ రైతాంగం ఒక శ్రామికులు, వాళ్ళు అంటే ఈ దేశంలో లేరు అంత కష్టజీవులు. కాబట్టి ఇట్లాంటి అవినీతి ప్రాజెక్టులని అరికట్టాలా. భవిష్యత్తులో తెలంగాణలో ఇట్లాంటి అవినీతి ప్రాజెక్టులు జరగకూడదంటే ఈ కాళేశ్వరంలో మొత్తం నిగ్గు తేల్చి ఎవడెవడైతే భాగస్వామి ఉన్నాడో అందరినీ తెలంగాణ ప్రజల ఏదైతే 80,000 కోట్లలో ఎన్ని వేల కోట్ల అవినీతి ఉందో అది రికవర్ చేసి, కారు లేనోడు హెలికాప్టర్లు ఎట్లా కొన్నాడు, కాళ్ళకు చెప్పులు లేనోడు దుబాయ్లో పోయి కోట్ల రూపాయల షాపింగ్ ఎట్లా చేస్తున్నాడు, వీళ్ళందరూ లెక్కలు తీయాలా. 2001 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సమితిని పెట్టిన కేసీఆర్ ఆ రోజుల పార్టీలున్న అందరూ ఆదాయము ఇన్కమ్ ట్యాక్స్ తీసి 2024-25 ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతుందో మొత్తం రికవర్ చేసి తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి. హరీష్ రావు గారు ఇప్పుడు చెప్తున్నారు, అంటే మేము మొత్తం ఏవైతే ఉందో మనం మొత్తం ప్లాన్ ప్రకారమే కట్టాము, ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడే కట్టామని చెప్తున్నారు. కేసీఆర్ తోటి కూడా నిన్న మీటింగ్ అని చెప్పారు. అయితే నన్నేమి అడిగారు, ఆయన ఏమి అడిగారు, ఏమేమి క్వశ్చన్లు చెప్పాలనే ఆలోచనలు ఉన్నట్టున్నారు. ఇద్దరు కలిసి ఒకటి కూడా పలుకొని రేపు కేసీఆర్ కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. అమాళ్ళు దోసుకున్నాయి దాని గురించి చర్చలు చేసిన తప్ప తెలంగాణ ప్రజల గురించి ప్రాజెక్టు గురించి చర్చలు చేయరు. మామ మరి ఎలా కరిపితే నీవెన్ని దాస పెట్టుకున్నావు, మన మరదలు ఆడబెట్టింది, బామ్మరిది ఆడబెట్టిండు, ఆ స్విట్జర్లాండ్ లాకర్లలోనే అవి మాట్లాడుకుంటున్నారు మామూలు తప్ప ఈ ప్రాజెక్టు గురించి కాదు. నిజాయితీగా ఒప్పుకోండి, జరిగిన అవినీతిని ఒప్పుకోండి. మీ అధికారే హరిరామతను ఒక్క ఇంజనీర్ ఇంట్లో 2,000 కోట్లు దొరికినాయి కాళేశ్వరం ఇంజనీర్ దగ్గర. వీళ్ళందరి ఇండ్లలో కాదు, ఇలా లాకర్లని తీస్తే సుమారు 2,00,000 కోట్ల అవినీతి సొమ్ము వస్తుంది. దాని గురించి మాట్లాడుకుంటారు మామూలు. కానీ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది, పీసీ ఘోష్ గారు వదలరు మిమ్మల్ని. 80% నిగ్గు తెలుస్తాం. ఒకవేళ రేవంత్ రెడ్డి ఏమన్నా వీళ్ళతో కుమ్మక్కైతే తప్ప, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైతే తప్ప వాళ్ళు బతికి బయటగడ తప్ప, లేదా సిబిఐకి ఇవ్వండి, సబ్కా సబ్ దూత్ కా దూత్ పానీ కా పానీ కరికే చూడదే. ఇప్పుడు కవిత కూడా చెప్తాం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం వచ్చాను. ఎవరండి కవిత? ఎవరి అసలు? మామూలు మహిళ అమెరికాలో ఉద్యోగం చేసుకొని రూముకు కిరాయి కట్టలేక 90 ఇక్కడ 30,000 రూపాయల రెంట్ ఉన్న మహిళ ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం గురించి, ఈ సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి, ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరి గురించి ఆవిర్భవించిన పార్టీ. ఈ సనాతన ధర్మం దేశం ఉన్ననదులు భారతీయ జనతా 21 రాష్ట్రాలలో కాషాయ జెండా రెపరెపలాడించినాం. తండ్రి గెలిపించిన ఒక్క సీటు కూడా కాపాడుకోలేకపోయినాం. 5 ఏళ్లలో ప్రజలు తిరస్కరించిండ్రు. మీ అయ్య 100 సీట్లు గెలిపిస్తాను, లేని సీట్ నీది. 2019 లోపల ఈ లయ్య తెలంగాణ అంతా గెలిపించిండు, ఒక కూతుర్ని తప్ప. అట్లాంటి నువ్వు రాజకీయ అనుభవం లేదు, అవినీతి తప్ప. నువ్వు తక్కువ మాట్లాడితే మంచిది. కవిత అక్క
నువ్వు కొద్దిగా జాగ్రత్త. ఎందుకంటే ఆకాశం వైపు చూసి ఉంచినంత మాత్రాన ఆకాశంకి ఏం కాదు. భారతీయ జనతా పార్టీ గురించి ఇంకోసారి మీరు బెయిల్ మీద ఉన్నదాన్ని కూడా మర్చిపోకండి. అంటే వాళ్ళ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి, ఆధిపత్య పోరు సాగుతుందా? అవును, మేడల గురించి, పదవుల గురించి, ఆస్తుల గురించి కొట్లాడుకుంటారు. ముగ్గురు దయ్యాలు చెప్పు కదా, నువ్వు ఎందుకు చెప్తావు ముగ్గురు దయ్యాలు? మీ బావ హరీష్ పేరు చెప్పు, మీ అన్న కేటీఆర్ పేరు చెప్పు, ఇంకొకన్న సంతోష్ పేరు చెప్పు. ముగ్గురు దయ్యాలు మీ అయ్యే చుట్టూ ఉండే దయ్యాలు అవే కదా. తెలంగాణ ప్రజలు ఎందుకు ఇంకా మభ్య పెడుతున్నారు కుటుంబం? లేకపోతే ఒక అక్క, ఒక బావ, ఒక అన్న, మామ ఎన్ని రోజులు చూపిస్తారు సినిమా తెలంగాణకు? 10 ఏళ్ళు గద్దెనెక్కిండ్రు, లక్షల కోట్లు అవినీతి చేసిండ్రు. మహిళా మంత్రికి ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు 5 ఏళ్ళు. అప్పుడు ఎటువైంది కక్క? ఆర్టీసీ మహిళా కండక్టర్లని ట్యాంకు బండి మీద బట్టలు ఇప్పి లాఠీ చార్జ్ చేసినప్పుడు ఎటువైంది అక్క? బీసీలను అవమానం చేసినప్పుడు ఎటువైంది అక్క? దళితులను అవమానం చేసిన డాక్టర్ రాజయ్యని కావచ్చు, కుప్పల ఈశ్వర్ని కావచ్చు, బహిరంగంగా విమర్శించిన ఆ ధోరణి ఎటువైంది అక్క? ఈరోజు బీసీ సామాజిక ఉద్యమం ఇట్లాంటి తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేసి మీ బావనేమో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే పెట్టలేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ బీసీ బిడ్డలకు అగ్గిపెట్టే పెట్టాలని చూస్తున్నావా? ఎట్టి పరిస్థితుల్లో అప్పటి తెలంగాణ వేరు, అప్కా తెలంగాణ హల్లగే. ఏ జాగా హువా తెలంగాణ ఇసుకు సబ్కు సబ్ సిఖాతే ఇసుకు. అంటే ఇప్పుడు కవిత సొంతంగా తనను తాను ఎదగడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంది అనుకుంటున్నాను. ఎదగడానికి తెలిసిపోయింది కదా, 5 ఏళ్ళని తెలిసిపోయింది. ఇంకా ఎదుగుతుంది ఏంటో ఒక ఉన్న జిల్లాలో ఒక పార్లమెంట్ స్థానం కాపాడుకోలేకపోయింది. తండ్రి ఉండంగా, తండ్రి పలుకుబడి ఉండంగా, తండ్రి దౌర్జన్యం ఉండంగా, తండ్రి పోలీసు బలం ఉండంగా, తండ్రి లక్షల కోట్ల కట్టలుండంగా ఓడిపోయిన కవితమ్మ ఇంకేం చేస్తుంది? అలా నాన్న బొమ్మ లేకుండా ఒక జడ్పీటీసీకి వెళ్ళమని చూస్తాం. ఓకే, కేసీఆర్ ఏదైనా కానీ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమంలో అంతో ఇంతో కొంత పాలు పంచుకున్నాడు. పావలా వేసిరు, ముప్పావలో కొట్టేసినోడు, శ్రీకాంతాచారి తల్లిని అవమానించినోడు, అమరవీరులని అడ్డంగా గద్దరన్న లాంటి వాళ్ళని 3 గంటలు ఎండలో కూర్చుండబెట్టినోడు. కాబట్టి కవితక్క అలా నాన్న బొమ్మ లేకుండా జడ్పీటీసీ గెలమండి. మీరు ఈ మీడియాలంతా రోజు అక్క 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 అనుకుంటే అది లేనిపోయిన పాపం ఇబ్బంది పడి అది నరసింహ సినిమాల రమ్యకృష్ణలాగా మళ్ళీ మాకు తలకాయ నొప్పి అవుతుంది తెలంగాణకు. ఫోన్ ట్యాపింగ్లో పారదర్శకంగా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఏమన్నా ప్రలోభాలకి ఇట్లా ఏమన్నా గురే అవకాశం ఉందా? ఒకవేళ ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మాత్రం బాగా సీరియస్ ఇష్యూ. ఇది ఈరోజు కాదు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలంటే ఇందులో ఎవరెవరైతే ప్రమేయం ఉందో అందరినీ కఠినంగా, అంటే ఈ కొడుకులు మామూలు దొంగన కొడుకులు కాదు, వీళ్ళు పోలీసు ముసుగు వేసుకొని పోలీసు యూనిఫామ్ వేసుకున్న నా కొడుకులు ఈ చట్టాన్ని చెరబెట్టారు. ఆ పోలీసు యూనిఫామ్ని దుర్వినియోగం చేశారు. ఎంతో ఒక పవిత్రమైన పవర్ఫుల్ యూనిఫామ్ని ఈ కొడుకులందరూ దుర్వినియోగం ఎవడెవడైతున్నాడో. అంటే జడ్జిలు 19 మంది జడ్జిల ట్యాపింగ్ చేసినారు. జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, అంటే ఇది మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ హైకోర్టు సబ్మిట్ చేసినారు. మరీ ముఖ్యంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు, సంఘ సంస్కర్తలు, ఇంటలెక్చువల్స్, చివరికి భార్యాభర్తలను కూడా ట్యాపింగ్ చేసిన ఈ నా కొడుకులని ఈ ఏదైతే పోలీసు యూనిఫామ్ని అవమానించినరో, ఎవడో కాదు అవమానించింది, ఆ ముసుగేసుకున్న ఆ యూనిఫామ్ వేసుకున్న నా కొడుకులే అవమానించినరు. ఎవడైతే పోలీసు యూనిఫామ్ని దుర్వినియోగం చేసినారో ఈ కొడుకులందరికీ తగిన శిక్ష. అంటే ఒకటి తిహార్ జైలు. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత కాదు. ఈ కుమ్మక్కైన కాంగ్రెస్ సర్కారు, అవినీతి సొమ్ములో వాటాలు పంచుకుంటున్న ఈ కాంగ్రెస్ సర్కారు, వీళ్ళకి చేత కాదు. చాతగాని చావలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. దమ్ముంటే సిబిఐకి ఇవ్వండి, ఒక్కొక్క నా కొడుకుని తీసుకుపోయి మొత్తం తిహార్ జైల్లో పెడతాం. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ అయినా, ప్రభాకర్ రావు గురించి పైన ఎంక్వైరీ అయినా పారదర్శకంగా కూడా జరగాలని కూడా పాటి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.